హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్తో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ఎస్పెషల్లీ రెగ్యులర్గా మెడిటేషన్ చేసే వాళ్ళకి ఉన్న ఒక డౌట్ అనే దాని గురించి నేను క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. అలాగే నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అడ్వాన్స్ హోపోనోపోనో అర్థం చేసుకోవడం ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలా మంది దగ్గర, అంటే నా స్టూడెంట్స్ అవ్వచ్చు, కొంతమంది నా నెంబర్ తెలుసుకొని నాకు కాల్ చేసి అడుగుతున్న కొన్ని డౌట్స్ అనేవి ఏంటంటే, రెగ్యులర్గా మెడిటేషన్ చేసేవాళ్ళు నాన్ వెజ్, మాంసాహారం తినవచ్చా అన్న డౌట్. నిజం చెప్పాలి అంటే మెడిటేషన్ చేయడానికి మీరు తీసుకునే ఫుడ్కి ఎటువంటి సంబంధం లేదు. మీరు నిజంగా శాకాహారులైతే పర్వాలేదు, మాంసాహారులైనా సరే మీ ఇష్టం. అంతేగాని మెడిటేషన్ కోసం మీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. నాన్ వెజ్ తినడం తప్పు అనే భ్రమలో గనక మీరు ఉంటే ఆ భ్రమ నుంచి బయటికి రండి. ఎందుకు, ఏమిటి అన్న విషయాలను కూడా చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెబుతాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ఎందుకు నేను మెడిటేషన్ చేసేవాళ్ళు నాన్ వెజ్ తినచ్చు అని చెబుతున్నానంటే, ధ్యానం, మెడిటేషన్ అనేది ఒక మానసిక సాధన. ఇదేమి డైట్ కంట్రోల్ అయితే కాదు. అందుకంటే మన మనసుని ఉత్తేజపరుచుకోవడం కోసం మనం మెడిటేషన్ చేస్తూ ఉంటాం, కొంచెం పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేయడం కోసం. మరి అలాంటప్పుడు నాన్ వెజ్ తింటే ఏంటి, తినకపోతే ఏంటి? కాకపోతే ఒక్క విషయం తెలుసుకోవాలి. మెడిటేషన్ చేసేటప్పుడు స్టమక్ అనేది లైట్గా ఉంటే చేసే మెడిటేషన్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టగలం. మీరు నాన్ వెజ్ తిన్నారా లేదంటే వెజిటేరియనా అది కాదు మ్యాటర్. కానీ మెడిటేషన్ టైంలో కొంచెం స్టమక్ అనేది లైట్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. అంటే కొంచెం లిమిట్గా ఫుడ్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్క పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా అద్భుతమైన మెడిటేషన్ చేసి రిజల్ట్ తీసుకునే వాళ్ళు, మంచి పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ప్రతిరోజు మెడిటేషన్ చేస్తారు, కానీ వాళ్ళు చాలా ప్రశాంతంగా, చాలా కాన్ఫిడెంట్గా, ఎంతో పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ధ్యానం చేయడం ద్వారా వచ్చే ఫలితం అనేది ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, మీరు చేస్తున్న కాన్సన్ట్రేషన్, ఎఫర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప మీరు తీసుకునే ఆహారం మీద కాదు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ధ్యానం చేసే వాళ్ళు తీసుకునే ఫుడ్ మీద కాకుండా వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్, ఏకాగ్రత, శ్వాస మీద పెడుతున్న కాన్సన్ట్రేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే ఒక అద్భుతమైన టిప్ ఏంటంటే, ధ్యానం చేసే ముందు అతిగా కాకుండా తక్కువగా లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటే స్టమక్ లేదా బాడీ చాలా లైట్గా ఉండి ధ్యానం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టగలుగుతారు. మీరు వెజిటేరియన్ తీసుకుంటారా, నాన్ వెజిటేరియన్ తీసుకుంటారా అది మీ ఇష్టం. కానీ లైట్గా ఉంటే మీ ఫోకస్ మాత్రం ధ్యానం మీద ఉంటుంది. అప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ తీసుకోగలరు. ఇది 100% వాస్తవం. ఇక ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. సాధారణంగా ఏంటంటే చాలామంది ధ్యానం మొదలు పెట్టే ముందు, అంటే వాళ్ళ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్ వెజ్ తింటూనే ఉంటారు. కానీ కాలక్రమేణా, అంటే మెడిటేషన్లోకి బాగా ఇన్వాల్వ్ అయిన తర్వాత సహజంగా వాళ్ళకి నాన్ వెజ్ మీద విరక్తి పుట్టి వెజిటేరియన్, శాకాహారంలోకి మారిపోతారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక బలవంతంగా నాన్ వెజ్ మానేసి వెజిటేరియన్ తినాలి అని కాకుండా వాళ్ళకి స్వతహాగా అనిపిస్తే మారేరా, అది కదా అద్భుతం. అంటే ఇక్కడ నేను చెప్పబోయే పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు మెడిటేషన్లోకి బాగా డీప్గా వెళ్ళి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళకి మనసుకు గనక ఓకే నేను శాకాహారం తినాలి, మాంసాహారం మానేయాలి అని వాళ్ళకి అనిపిస్తే మారేరా, అద్భుతం. అంతేకాని మెడిటేషన్ కోసమే నాన్ వెజ్ మానేయాలి అన్న రూల్ అయితే ఏమీ లేదు. మీకు నిజంగా మనస్ఫూర్తిగా అనిపించింది అనుకోండి, అప్పుడు మానేయండి, అది మీ చాయిస్. ఇక చివరిగా ఒక మాట ఏంటంటే, ధ్యానం చేసేవాళ్ళు నాన్ వెజ్ తినవచ్చు. ధ్యానం అనేది మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని, మీలో ఉన్న ఒక రకమైన
శక్తిని మేల్కొల్పడానికి, ఒక అద్భుతమైన శక్తిగా మిమ్మల్ని మార్చడానికి ఉపయోగపడేదే కానీ, ఒక ప్రత్యేకమైన ఆహార నియమాలంటూ ఏమీ ఉండవు. ధ్యానం అనేది మానసికంగా దృఢంగా చేయడానికి ఉపయోగపడుతుంది. దీనికి ఆహార నియమాలు యాడ్ చేసి కన్‌ఫ్యూజ్ కావద్దు. ఈ ఒక్క పాయింట్‌నైతే యాడ్ చేయండి. ధ్యానం చేసేవాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు. స్వతహాగా వాళ్ళకి కనుక నాన్ వెజ్ మానేద్దాం, శాకాహారమే తీసుకుందాం అంటే అది మీ చాయిస్. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.